కథాస్రవంతి గృహలక్ష్మి పుట్టినరోజు చివరి భాగం. రచన శ్రీ పెయ్యేటి రంగారావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. గృహలక్ష్మి తన పుట్టినరోజు ఎలా చేసుకోవాలని తాపత్రయపడుతూ ఉంటుందో మొదటి భాగంలో విన్నాం. ఇక రెండో భాగం వినండి. తన భర్త అయిన చిద్విలాసం ప్రేమగా తన చేతుల్లో కంచిపట్టు చీర ప్యాకెట్ నుంచి తన చేయి అందుకుని ఎంతో ప్రేమగా, నిండు నూరేళ్లు నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి కాముడు అని ఆశీర్వదిస్తూ ఉంటే, కళ్ళ నుంచి జలజలమంటూ నీళ్లు రాలిపోతూ ఉంటే వంగి ఆయన పాదాలకు నమస్కరించింది. ఇంతలో అందరూ ఒక్కొక్కరే తన వద్దకు వచ్చి తమకు తోచిన కానుకలు ఆమె చేతిలో ఉంచి శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె పాదాలకు నమస్కరించసాగారు. కామేశ్వరికి చాలా సంభ్రమంగా ఉంది. ఏమిటి ఈరోజు ఇలా తెల్లవారింది, ఇది నిజమా కళ అనుకోసాగింది. తను కాఫీ తాగి టీపాయ్ మీద ఉంచిన ఖాళీ కప్పు సాసరు తన భర్త తీసుకెళ్లి వంటింట్లో సింకులో పడేసి వచ్చాడు. ఇంతలో హాల్ మధ్యలో అందరూ కలిసి ఓ స్టూలు వేసి దాని మీద పువ్వుల దుప్పటి పరిచి తనను కూర్చోపెట్టారు. కామేశ్వరికి చెప్పొద్దు, చాలా సిగ్గుగా ఉంది. అందరూ తనని అలా కూర్చోపెట్టేసరికి ఆమెకు తాను పెద్ద మనిషి అయినప్పుడు జరిగిన పేరంటం వేడుక గుర్తుకొచ్చి చాలా సిగ్గేసింది. అప్పుడు ఆమె ముసలి అత్తగారు వచ్చి మాడుకు నూనె పెట్టి ఆశీర్వదించింది. తర్వాత ఆమె భర్త చిద్విలాసం వచ్చి నూనె పెట్టి ఆశీర్వదించాడు. తర్వాత ఆమె పిల్లలు మనవలు అందరూ కలిసి ఆమెకి హారతిచ్చారు. ఆ తర్వాత అత్తగారు ఆమె వంటికి నూనె రాసి సున్నిపిండితో నలుగుపెట్టి చక్కగా అభ్యంగన స్నానం చేయించింది. కామేశ్వరికి అంతా ఏమిటో కలలాగా ఉంది. తన ఇన్నేళ్ల జీవితంలో ఏ పుట్టినరోజు ఇలా జరగలేదు. కానీ ఇవాళ ఏమిటిది, అందరూ ఇలా మారిపోయారేమిటి? స్నానమైన తర్వాత కామేశ్వరి కొత్త పట్టు చీర కట్టుకుని దేవుడి గదిలోకి వెళ్ళి అగరవత్తి వెలిగించి రామరక్షా స్తోత్రం చదువుకుని రాములవారి పటానికి హారతి ఇచ్చింది. హారతిస్తూ ఉండగా అందరూ దేవుడి గదిలోకి వచ్చారు. తన పెద్ద కూతురు మైసూరు పాకం బిళ్ళలు పళ్ళె నిండుగా పెట్టి తీసుకొచ్చింది. కామేశ్వరి ఆ మైసూరు పాకం బిళ్ళలు దేవుడికి నైవేద్యం పెట్టి ముందు తన అత్తగారికి ఒకటి ఇచ్చింది. అత్తగారు, నాకు షుగర్ కదమ్మా, నా వాట కూడా నువ్వే తినేయి అంటూ బలవంతంగా మైసూరు పాకు బిళ్ళని కామేశ్వరి నోట్లో కుక్కింది. తర్వాత అందరూ హాల్లోకి వచ్చారు. అప్పుడు కామేశ్వరి సంతోషంగా అంది, మీరంతా హాల్లో కబుర్లు చెప్పుకుంటుండండి, నేను క్షణాల్లో వంట చేసేస్తాను. అత్తగారు కామేశ్వరిని వారిస్తూ అంది, పిల్ల, నథింగ్ డూయింగ్, ఇవాళ నీకు వంటింట్లోకి ప్రవేశం లేదు, నువ్వు హాల్లోనే టీవీ చూస్తూ కూర్చో, నేను వంట చేసేస్తాను. కామేశ్వరి పిల్లలు అన్నారు, బామ్మ నీకు ఆ శ్రమ అక్కర్లేదు, మేము వంట సంగతి చూసుకుంటాం, నువ్వు కూడా కృష్ణారావా అనుకుంటూ హాల్లోనే కూర్చో. మధ్యాహ్నం అందరూ కలిసి కూర్చుని కులాసగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశారు. ఎన్నడూ లేనిది ఆ రోజున కామేశ్వరి భోజనం తర్వాత ఒళ్ళు తెలియకుండా నిద్రపోయింది. తిరిగి ఆమె లేచేసరికి ఆమె దగ్గరికి రసగుల్లాల డబ్బా, వేడివేడి ఆలు బజ్జీలు, పొగలు కక్కుతున్న కాఫీ వచ్చాయి. ఆమె మొహమాట పడుతూనే పలహారం ముగించి కాఫీ తాగింది. రాత్రి డిన్నర్ కూడా అందరూ కలిసి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ చేశారు. ఆ రోజు కామేశ్వరిని ఒక్క పని కూడా చెయ్యనివ్వకుండా అందరూ కట్టడి చేశారు. భోజనాలు అయ్యాక కామేశ్వరి పడగదిలోకి వెళ్ళింది. అక్కడ చిద్విలాసం కుర్చీలో కూర్చుని భగవద్గీత చదువుకుంటున్నాడు. కామేశ్వరి రావడం చూసి భగవద్గీత మూసేశాడు. కామేశ్వరి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగింది, ఏమిటి ఇవాళ సూర్యుడు పడమర ఉదయించాడు? చిద్విలాసం నవ్వుతూ అన్నాడు, అవునోయ్, సూర్యుడు ఇవాళ పడమట ఉదయించాలని నిన్న రాత్రే నిర్ణయం తీసుకున్నట్ట. కామేశ్వరి కనుబొమ్మను చిట్లించి అడిగింది, ఎందుకలాగా? అవును, నిన్న రాత్రి నేను టీవీ కాసేపు చూసి పడగదిలోకి వచ్చేసరికి అప్పటికే నువ్వు ఫ్యాన్ కూడా వేసుకోకుండా మంచి నిద్రలోకి జారుకున్నావు. నేను ఫ్యాన్ వేసి నీ దగ్గరికి వచ్చి నీ మొహం చూసేసరికి నాకు కొద్ది కొద్దిగా జ్ఞానోదయం అయింది. అదేమిటి, నా మొహం అంత ఘోరంగా ఉందా? నీ నుదురు మీద కొద్దిగా చెమట బిందువులు మెరుస్తున్నాయి. నీ గుండెల్లోని బాధ కన్నీళ్ల రూపంలో నీ కన్నుల నుంచి జాలువారుతోంది. నేనెప్పుడూ చూడని నీ రూపం అది. నీ భుజాల మీద చెయ్యి వేయిపోయాను, కానీ నువ్వు నిద్రలో పలవరిస్తున్నావు. ఏమని? నాకే పండగలు వద్దు, పుట్టినరోజులు వద్దు, నేనింక ఈ చాకరీ చెయ్యలేను, నన్ను వదిలేయండి
అంటూ కన్నీళ్లు కారుస్తున్నావు. అప్పుడు నాకు అర్థమైంది, ఇన్ని సంవత్సరాలుగా నువ్వు కొవ్వొత్తులా ఎలా మండుతున్నావో తెలుసుకున్నాను. ఇన్నాళ్ళు నీ నుంచి పొందడమే గాని నీకు ఏమీ ఇవ్వని నా స్వార్థానికి నా మీద నాకే అసహ్యం వేసింది. వెంటనే పడగదిలోంచి బయటకొచ్చి హాల్లో టీవీ చూస్తున్న అందరినీ సమావేశపరిచాను. అప్పుడే అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం. కామేశ్వరి నిట్టూరుస్తూ అంది, పెళ్ళయిన తర్వాత మొదటిసారిగా నా పుట్టినరోజు ఇలా జరిగింది. నాకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. సిద్ధివిలాసం ప్రేమగా ఆమెను దగ్గరకు తీసుకుంటూ అన్నాడు, నువ్వేం మాట్లాడనక్కర్లేదు కాము. ఇవాళే కాదు, ఇక నుంచి ప్రతిరోజు నువ్వు మన ఇంట్లో వచ్చిన మార్పును గమనిస్తావు. నువ్వు వంటింట్లో మగ్గిపోతూ ఉంటే మేమందరం హాల్లో కూర్చుని సంబరాలు చేసుకోవడం ఇక నుంచి మానేస్తున్నాం. వంట పనులు అందరూ తలో చెయ్యి వేసి నీకు సాయం చేస్తారు. అలాగే భోజనాలు అందరం కలిసి చేద్దాం. ఇవాళ నీ పుట్టినరోజున అందరూ వచ్చారు. పెద్ద పండగ వెళ్ళగానే వాళ్ళు వెళ్ళిపోతారు. మా అమ్మ కూడా అన్నయ్య ఇంటికి వెళ్తానంటోంది. అప్పుడు మన ఇద్దరమే మిగులుతాం. అప్పుడు నేను కూడా నీకు అన్ని పనుల్లో సాయం చేస్తాను. కామేశ్వరి గాబరాగా అంది, వద్దొద్దు, మీరుగానే ఉండండి. నాకు మీరేమీ సాయం చెయ్యక్కర్లేదు. అదిగో అక్కడే వస్తాం చిక్కంతా. మీ ఆడవాళ్ళు మొగుళ్ళని పై స్థానంలో కూర్చోబెడతారు. మేము ఒకవేళ ఒంటింట్లోకి వస్తే మమ్మల్ని బలవంతంగా బయటికి గెంటేస్తారు. పని మనిషి రానప్పుడు ఒకవేళ నేను చీపురు పట్టుకుంటే నువ్వు ఆవేశంగా వచ్చి నా చేతుల్లోంచి చీపురు లాగేసుకుని నన్ను కొట్టినంత పని చేస్తావు. ఎందుకలాగా? మన కర్మకాలి, మనది పురుషస్వామ్య వ్యవస్థ కాబట్టి ఆడది అంటే వంటింటికి పరిమితం అవ్వాలని నిర్ణయం అయిపోయింది. అలాగే ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. అందుకనే మగవాడు మహారాజులా కురుకుతున్నాడు. ఆడది వంటింటి కుందేలుగా బిగిరిపోయి ఒంట్లో బాగులేకపోయినా ఇంటి పనంతా తనే మౌనంగా చేసుకుపోతోంది. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి కదా. బ్యాంకుల్లో గాని మరి ఇంకా చాలా కార్యాలయాల్లో గాని ఎక్కువగా స్త్రీలే ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తున్నారు. అందువల్ల ఉద్యోగం ఇప్పుడు పురుష లక్షణం కాదు, అది స్త్రీ పురుషులు ఇద్దరికీ జీవితావసరం. అలాగే స్త్రీ మాత్రమే వంట పనులు ఇంటి పనులు చెయ్యాలనుకోవడం కూడా ఇప్పుడు సరికాదు. ఇతర దేశాలలో మగవారు ఇంటి పనుల్లో ఆడవాళ్ళకి సాయం చేస్తూ ఉంటారు కదా. అలాగే మన దేశంలో కూడా ఇక నుంచి మగవారు ఆడవారు కలిసి ఇంటి పనులు వంట పనులు చేసుకోవాలి. బయటికెళ్ళి ఉద్యోగాలు చేయాలి. అందుకని ఇక నుంచి నువ్వు కూడా అమాయకంగా సెంటిమెంటల్గా ఉండకుండా నాకు కూడా నీకు సాయం చేయడానికి వీలు కల్పించు. మనిద్దరం కలిసి సరదాగా అన్ని పనులు చేసుకుంటూ ఉంటే అందులో కలిగే ఆనందం ఏమిటో అప్పుడు నీకే అనుభవంలోకి వస్తుంది. సరేనా? భర్త అలా అనేసరికి కామేశ్వరికి తన ఆలోచన విధానం సరికాదనిపించింది. ఇన్నాళ్ళు తన మీద తనే పెంచుకున్న సానుభూతితో భర్తలో దోషాలు మాత్రమే వెతుకుతూ కూర్చుంది. ఇంటడి చాకరీ తనొక్కతే చేస్తోందని, తన భర్త కాలు మీద కాలు వేసుకుని తన మీద పెత్తనం చెలాయిస్తున్నాడని అపోహపడుతూ కూర్చుంది. కానీ ఆయన విధి ఆయన నిర్వహిస్తున్నాడు కదా. ఉద్యోగంలో అనేక సాధక బాధకాలుంటాయి. పై అధికారి నుంచి అప్పుడప్పుడు అవమానకరమైన మందలింపులు కూడా పొందవలసి ఉంటుంది. ఒక కుళాయి పాడై నీళ్లు రావట్లేదన్నా, వంటింట్లో బల్బు మాడిపోయి వంట చేసుకోవడానికి కుదరడం లేదన్నా, లేక ఒక ఫ్యూజు మాడిపోయిందన్నా, లేక అకస్మాత్తుగా బంధువులు వస్తే గబగబా బజారుకెళ్ళి కావలసిన సరుకులు తేవాలన్నా, అన్ని విషయాలలోనూ అక్కడికక్కడ చేయవలసిన పనులన్నీ చకచక చేసేస్తాడు. తాను చీరలు కొనుక్కోవాలన్నా, నగలు కొనుక్కోవాలన్నా ఎప్పుడూ డబ్బు లేదన్న మాట అనలేదు సరికదా. ఎంత కావాలంటే అంతా తన చేతిలో పోస్తున్నాడు. వంట పని ఇంటి పని అంటే ఆయనకి ఎలా చేత అవుతుంది పాపం. ఇక నుంచి తన మీద తను సానుభూతి పడ్డం మానుకోవాలి. అలాగే తన భర్తలో దోషాలు వెతకడం కూడా మానుకోవాలి. ఈ సంసారం అనే బండికి ఆయన వలపటెద్దు, తాను దాపటెద్దు. ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి కదా. వలపటెద్దు బంతిలో కుడివైపున ఉండి బంతిని తిప్పే ఎద్దు. దాపటెద్దు బంతిలో ఎడం వైపున ఉండే ఎద్దు. బంతి బండికి ఎడ్లను కట్టే తాడు. అలా అనుకోగానే కామేశ్వరి మనసు తేలికపడింది. మనసు నిండా ఎంతో ప్రశాంతత ఆవరించింది. తన ఆలోచన విధానంలో మార్పు రాగానే కామేశ్వరికి గుండె చెవరించింది. కన్నీళ్లు ఉబికి ఉబికి వస్తూ ఉంటే భర్త గుండెల మీద వాలిపోయింది. మీరింతవరకు గృహలక్ష్మి పుట్టినరోజు కథ చివరి భాగం విన్నారు. రచన శ్రీ పెయ్యేటి రంగారావు. వినిపించినది పప్పు భోగారావు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి.
ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి